ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మా అత్త నన్ను చూసి చాలా రోజులైనట్టుందే. దగ్గరికి రావద్దు. నువ్వు ఆత్మవి. ఏం చేయాలని నా దగ్గరకు వస్తున్నావు? మీరు నన్ను ఏం చేస్తే నేను ఇలా ఆత్మగా మారతానో అది చెప్పరెందుకని? ఏమంటుంది మమ్మీ? దగ్గరికి వస్తుందా? ఎందుకంట? నువ్వు మాట్లాడుకు బలభా. చెప్పండి అత్తయ్య, నా ప్రాణం పోవడానికి మీరేం చేశారు? తిలోత్తమ, తనతో పాటు గాయత్రి పాప కూడా ఉంది. ఇద్దరి శక్తి కలిస్తే నువ్వు నేను ఇద్దరం దక్కం. ఏం చేయమంటారు స్వామి? వల్లభ, నయనికి స్పృహ వచ్చేలా చేయి. ఎలా? నీళ్లు చిలకరించు త్వరగా. మమ్మీ నీళ్ళెక్కడున్నాయి మమ్మీ? పోరా! ఓమో! అమ్మా! అమ్మో! పెద్దమ్మా! పెద్దమ్మా, నన్నేం చేయదు పెద్దమ్మా. ప్లీజ్ పెద్దమ్మా, దండం పెడతా, నన్నేం చేయదు ప్లీజ్ ప్లీజ్. ప్లీజ్ పెద్దమ్మా, పెద్దమ్మా, పెద్దమ్మా ప్లీజ్. అమ్మో! రే లేరా, లే. వల్లభ. లే, త్వరగా నీళ్లు తీసుకురా. పో పో. అలాగే. వలభా, నువ్వు దుర్మార్గపు ఆలోచనతో నా కుటుంబాన్ని నాశనం చెయ్యాలని చూస్తే నేను ఆత్మనైనా సరే నిన్ను విడిచిపెట్టే ప్రసక్తే లేదు. వలభారా! వల్లభ, త్వరగా రా. వస్తున్నాను స్వామి, వస్తున్నాను. ఇదిగోండి, తీసుకోండి. ఓం హ్రీం ఫట్. మమ్మీ, ఏంటల్లుడు ఆ కేకలేంటి? ఏమిందత్తయ్య? ఈ స్వాములోరు ఈవేళప్పుడు వచ్చారేంటి? మాట్లాడరేంటండి? అలా చూస్తున్నారు? నోరు తెరవండి బ్రో. పాపా పాపా పాపా, నాకేమైంది? అమ్మా! 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 ఏం పోగొట్టుకున్నావు అల్లుడు? పెద్ద మరదలు ఏమీ తెలియనట్టు చూస్తూ ఉంటే నేను బ్రతికుండను అనిపిస్తుంది. ఎందుకలా యాక్టింగ్ చేస్తుంది? నేనేం చేశాను బావగారు? ఆపుతావా నీ డ్రామాలు? ఏమైందమ్మా? ఎందుకలా కోపడుతున్నారు? ఏం చేసిందని? ఏమీ జరగనట్టు నటిస్తుంది. ఏం జరిగింది? నేను సోఫాలో పడుకున్నాను. ఎవరో నీళ్లు చిలకరించి లేపినట్టయి కళ్ళు తెరిచాను. ఇక్కడెందుకు పడుకున్నావక్క? పడుకోబెట్టాను. నీకెందుకు శ్రమోదినా? శ్రమ కాదు, అవసరం. మీరు అర్థమయ్యేలా చెప్పండి, లేదంటే వెళ్ళి పడుకోపోండి. అనవసరంగా మా అందరి నిద్ర పాడు చేశారు. రే విక్రాంత్, మేము నయని ఆత్మను చూశాంరా. మళ్ళీ ఏ ఆత్మను చూశారమ్మా? మధ్యాహ్నం మీ కొడుకు నన్ను చావుకొట్టాడు. ఇప్పుడు మళ్ళీ ఆత్మకథ ఎందుకు తల్లి? తను నయని కాదు, త్రినేత్రి.
అవును, తను త్రినేత్రియే. బామ్మ బామ్మగారు, ఒక్క నిమిషం బాబు. ఆ అమ్మాయి మీరు అన్నట్టు త్రినేత్రినే అనుకుందాం. మీరు చూసిన నయని ఆత్మ ఎక్కడుందయ్యా? మీ మనవరాల్లోనే ఉంది. మంచిది. మరి ఆత్మ బతికే ఉన్న నా మనవరాలు త్రినేత్రిని ఎలా ఆశ్రయిస్తుంది? మీ మనవరాలు త్రినేత్రి ఎక్కడుంది? అదేంటి స్వామి అలా అంటారు? మా అక్క ఆత్మ తనలో ఉంటే తను త్రినేత్రి అని మీరే అంటూ మళ్ళీ ఎక్కడుందని అంటారెందుకు? మీకు తెలియని సత్యం ఏంటంటే త్రినేత్రి కూడా చచ్చిపోయింది. నేనే చంపేశానని చెప్పేస్తారా ఏంటి? వైకుంఠాన్ని నన్ను కైలాసానికి పంపించేస్తుంది మా అత్త. ఏమమ్మో తిలోత్తమా, ఉంటున్నాం కదా అని మర్యాద తగ్గినా పర్వాలేదు గాని వింటున్నాం కదా అని నోటికొచ్చినట్లు మాట్లాడకండి. నా మనవరాలు త్రినేత్రి నిండు 100 ఏళ్లు ఆయురారోగ్యాలతో ఉంటుంది. బామ్మగారు, మీరు కోప్పడకుండా శాంతంగా ఉండండి. మీలాంటి మంచివాళ్ళు ఈవిడ కడుపున ఎందుకు పుట్టారు బాబు? ఇక ఆపుతారా? నిజం చెప్తే అర్థం కాదా? ఏంటి నిజం? పిచ్చా ఏంటి మీకు? నన్ను పట్టుకుని త్రినేత్రి అంటారు, ఇంకోసారేమో నా ఆత్మని చూశాను అంటారు. మమ్మీ చూసావా చూసావా ఎలా నటిస్తుందో చూసావా? నటించేది మీరు. ఆత్మ అంటే నమ్మరని త్రినేత్రి అన్నారు, ఇప్పుడేమో తను ప్రాణాలతోనే లేదు అంటున్నారు. అందుకే నువ్వు నీలా ఉండవే అన్నాను, విన్నావా? ఎలా ఉండాలత్త? అదో పెద్ద కథలేరా. మీరందరూ మాట్లాడుతున్నారు, కానీ మీలో మీరు మాట్లాడుకున్నట్టే ఉంది. ఇంకా ఏదో తెలుసుకోవాల్సింది ఉంది అనిపిస్తోంది. స్వామి తను ఒప్పుకోవడం లేదు. నయని ఆత్మనైతే చూసాం కాబట్టి ఇక ఏం చెయ్యాలన్నది ఆలోచించాలి. మమ్మీ అమ్మా, ఆయన్ని తీసుకొచ్చి అందరిని ఇబ్బంది పెట్టారు. ఇంతకీ మా అక్కనా కాదా? నువ్వెలా అనుకుంటే అలా. రా గాయత్రి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.